మనం చదువుకున్న వాక్య భాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుండి 31 వరకు మన ధ్యాన భాగం ఉంటుంది. 22 వరకు మనం చదువుకున్నాము. 31 వరకు కూడా ఆ మాటలను గమనించవలసిందిగా ప్రభు పేరిట కోరుతూ ఉన్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గత కాలమంతా కాచి కాపాడినందుకు మీకు వందనాలు ప్రభువా. తిరిగి నాయన అల్పురాలైన నన్ను మళ్ళా తిరిగి నాయన మీ సన్నిధిలో నిలుపుకున్నందుకు వేలాది వందనాలు తండ్రి. నాయన ఇదిగో ప్రభువా, ఈ పరిచర్య సమస్తము మీ ఆత్మ నాయన అనుగ్రహించి మీ చిత్తానుసారంగా నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని మా అందరి హృదయ ధ్యానంలో మా నోటి మాటలు మీ దృష్టికి అంగీకారములుగా ఉంచమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్యలో అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వెంబడించిన వారు ఎలా ఉన్నారు అంటే, అతి సామాన్యమైన ప్రజలున్నారు, అట్లాగే ధనికులున్నారు, రోగులున్నారు, ఇంకా అనేక మంది గొప్పవారు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. ఇట్లా యేసుక్రీస్తు ప్రభువారిని అనేక మంది వెంబడించారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఆ బోధలను విన్నప్పుడు అక్కడ యేసు ప్రభువారి బోధలు రబ్బీల బోధ కంటే చాలా భిన్నంగా ఉందని అక్కడున్న ప్రజలందరూ గ్రహించారు, దాన్ని అర్థం చేసుకున్నారు. నిజమే, ఈయన ఎవరి కుమారుడో ఇంత అధికారంతో బోధిస్తున్నాడు అని చెప్పుకోవడం విన్నాము. అట్లాగే ఈయన వడ్లవాని కుమారుడు కాదా అని వారు అనుకోవడం మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారి బోధ అధికారంతో కూడుకుని ఉంది. ఆయన ఎంతో గొప్ప మర్మాలను అర్థమయ్యే రీతిలో విశదపరుస్తూ ఆయన బోధ ఉంది అని అక్కడ ప్రజలందరూ కూడా గ్రహిస్తూ వచ్చారు. అట్లాగే చాలామంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాటకు ఆకర్షితులవుతూ ఉంటారు కదా. అక్కడ ఉన్న ప్రజలు చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువగా ఏ మాటలు చెప్పేవారంటే, తిరిగి జన్మించిన అనుభవము, పరలోక రాజ్యము, అట్లాగే నిత్య జీవము, ఇట్లాగా దేవుని రాజ్యము, క్రొత్తగా జన్మించటం, ఈ మాటలకు అనేక మంది ఆకర్షితులవడాన్ని మనం ఆ లేఖనాల్లో మనం గమనిస్తూ ఉంటాం. అట్లాగే ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం కదా. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి ఒక మాటను అడుగుతున్నాడు కదా, అయ్యా నేను బోధకుడా, నిత్య జీవములకు వారసుడనొకటకు నేనేమి చేయాలి అని ఆయన అడుగుతూ ఉన్నాడు. నిత్య జీవానికి వారసుడనొకటకు నేనేమి చేయాలి అని యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. సద్బోధకుడు అని, సత్పురుషుడని నువ్వేలా చెప్పుతున్నావు అని అక్కడున్న ఒక్కొక్క మాటను జ్ఞాపకం చేస్తూ, దేవుడొక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు అని అక్కడ ధర్మశాస్త్రాన్ని తనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే నిత్య జీవమునకు వారసుడు అవ్వడానికి ఏమి అవసరమో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఈ వ్యక్తికి ఉన్న లక్షణాలు ఏమై ఉన్నాయి అంటే, ఈ వ్యక్తి అక్కడ ఉన్నటువంటి పారంపర్య ఆచారాన్ని తప్పకుండా పాటించేటువంటి వ్యక్తి. అంటే ధర్మశాస్త్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తప్పకుండా తను పాటిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయనకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, అయ్యా నిత్య జీవానికి వారసుడనొకటకు నేనేమి చేయాలి అని అడుగుతున్నాడు. అంటే ఈయన ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నాడు, పారంపర్య ఒక విశ్వాసిగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఆయన ఏమి కొదువుగా ఉన్నాడో ప్రభువారు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మనం ఇప్పుడు జనరేషన్లో మనం ఎలా పోల్చి చెప్పొచ్చు అంటే, పుట్టు క్రైస్తవులు అంటారు కదా. అంటే మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు, మేము ఆ క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాము అని చెప్తూ ఉంటారు. వాస్తవానికి వస్తే ఎవరైతే ప్రభువులో, యేసుక్రీస్తు ప్రభువులో తిరిగి జన్మిస్తేనే వారు క్రైస్తవులు. కానీ జన్మతః కొన్ని వారసత్వంగా ఆ క్రైస్తవ కుటుంబం, క్రిస్టియన్ కుటుంబం అని అంటూ ఉంటారు. అంటే సహజంగా ఆ క్రైస్తవ కుటుంబాల్లో పుట్టడం ఏదో నామకార్థంగా ఉన్నటువంటి పరిస్థితులను ఇక్కడ టాలీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఈ వ్యక్తి ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నాడు. ఆ మాటను జ్ఞాపకం చేసి, అయ్యా ఇదిగో నేను ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నానని
నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పెను. అవన్నీ కూడా నేను చక్కగా పాటిస్తున్నానయ్యా, నేను వాటిల్లో ఏ కొంచెం కూడా తప్పిపోలేదు అని యేసుక్రీస్తు ప్రభువారికి తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే మనము కూడా మన బాల్య దశల నుంచి కూడా మనం ఎలా ఎదుగుతాము, ఒక సండే స్కూలు, ఒక చర్చి, ఒక సహవాసం, లేదు మన క్రైస్తవ కుటుంబంలో ప్రేయర్ కానీ ఇలా ఎదుగుతూనే ఉంటాం. కానీ ఇక్కడ వ్యక్తిగత విషయానికి వచ్చేసరికి ఇదిగో నీకు ఒకటి కొదువుగా ఉందని ఆ వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువారు సూటిగా చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున కూడా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము చిన్నప్పటి నుంచి దేవుని వాక్యాన్ని వింటూ ఉండొచ్చు, లేదు మనము యవన కాలంలోనే ప్రభువును నమ్ముకుని ఉండొచ్చు, మనం కొన్ని సంవత్సరాలు దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉండవచ్చు. కానీ ఇంకా మనలో ఎక్కడ ఏమి లోపాలు ఉన్నాయో సరిచేసుకోవడానికి దేవుడు ఈ ధ్యాన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అది నాకు కావచ్చు, మనందరికీ కావచ్చు. ఈ సమయాన్ని మళ్ళీ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కదా, అంటే వేటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు వ్యతిరేకించడం లేదు. అంటే ధర్మశాస్త్రాన్ని పాటించడాన్ని దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ కూడా వ్యతిరేకించడం లేదు. అట్లాగే మనము ఈ విశ్వాస క్రమంలో వెళ్తున్న క్రమంలో మనం ఇవన్నీ పాటిస్తున్నాం కదా, మనం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాము అని అశ్రద్ధగా ఉండడానికి కూడా వీల్లేదు. అంటే వీటిని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏమీ ప్రశ్నించడం లేదు, కానీ ఇది చెయ్యమని వద్దని దేవుడు ఏమీ అసంతృప్తి చెప్పడం లేదు. కానీ అయితే మీకు ఒకటి కొదువుగా ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడున్న వ్యక్తికి కూడా ఆ మాటను, ఆ లోపాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడంటే ఎటర్నల్ లైఫ్, అంటే ఎప్పుడూ కూడా దేవుల్లో అంటే నిత్య జీవానికి వారసులుగా ఉండడం కోసం, నిత్య జీవంలోనికి ప్రవేశించడం కోసం ఆ వ్యక్తికి ఆ మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వెతుక్కుంటూ వెళ్ళి అయ్యా ఇదిగో నీకు ఇది లోపంగా ఉందని చెప్పలేదు. దేవుని దగ్గరకు అనగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళలోని అయ్యా నేను నిత్య జీవానికి వారసునిగా అవ్వాలంటే నేనేం చెయ్యాలి అని అడుగుతున్నాడు. అతనిలో చాలా ఆసక్తి ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, అడిగిన విధానం బాగుంది, ఆయన అన్నీ కూడా చాలా విషయాల్లో క్రమముగా ఉన్నాడు. అయితే ఒక్కటి సరిచేసుకుంటే అయ్యా నువ్వు నిత్య జీవానికి వారసుడిగా ఉంటావని యేసుక్రీస్తు ప్రభువారు ఆ లోపాలని ఎత్తి చూపించడము జరుగుతూ ఉంది. నిజమే, లోపము ఉంది అని చెప్తే ఎవరమైనా వింటామా? మనలో లోపాలు చెప్పనంతసేపు మనం హ్యాపీగా ఎవరితోనైనా స్నేహం చేస్తాం. పొరపాటున మన లోపాలు కానీ ఎత్తి చూపిస్తే మనము స్నేహాన్ని కట్ చేయడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. అట్లాగే కుటుంబంలో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, ఇదిగో నువ్వు ఈ పొరపాటు చేశావు, లేదు ఈ విషయంలో నువ్వు కరెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, లేదు సంఘంలో కానీ సహవాసంలో కానీ అలా చెప్తే ఎవరైనా వింటారా అనేది ఒక ప్రశ్న వేసుకుంటే, ఇంకొకటి నేను వింటానా అని నాకు నేను ప్రశ్న వేసుకోవాలి, మనం వింటామా అని మనకు మనమే వ్యక్తిగతంగా మనం ప్రశ్నించుకోవాలి. అంటే లోపాలను చెప్పినప్పుడు ఆలకించేటువంటి లక్షణం కూడా ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దాన్ని సరిచేసుకునేటువంటి లక్షణం కూడా ఉండాలి. అయితే లోపాలను చెప్పేవారు ఎంతమంది? చెప్పేవారు కూడా ఉండడం లేదు. నేటి దినాల్లో ఎవరు కూడా ఎవరి స్వార్థం వాళ్ళది, వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, ఏమైతే నాకెందుకు అనుకునే వాళ్ళే. కానీ ఇదిగో ఈ వ్యక్తి బాగుండాలి, లేదు ఈ సమాజం బాగుండాలి, ఈ కుటుంబం బాగుండాలి, ఈ ఒక్క విషయంలో వీళ్ళు సరిచేసుకుంటే ఇంకా బాగుంటారు అని ప్రేమించి చెప్పేవారు ఎవరైనా ఉన్నారా నేటి దినాల్లో? నేటి దినాల్లో సేవకుల్లో కూడా దాదాపుగా చూడడం లేదు అలాంటి పరిస్థితులను. అట్లాగే స్నేహితుల్లో చూడడం లేదు, కుటుంబాల్లో కూడా అలాంటి పరిస్థితులను మనం చూడడం లేదు. అంటే మనము బాగుండడం కోసం, మనం ఇంకా డెవలప్ అవ్వడం కోసం, అదే రీతిగా దేవుని విశ్వాసంలో ఎదగడం కోసం, అదే రీతిగా దేవుని నిత్య జీవానికి వారసులంగా ఉండడం కోసం, ఇంకా ఇంకా మనము అభివృద్ధి చెందడం కోసం కావచ్చు, మన లోపాలను సరిచేసేవారు కూడా చాలా అవసరమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే ఈ లోపాలు మనం ఒట్టి మాటలతో చెప్తే మనం కోపగించుకుంటాం, నిజమే కదా.
మనము ఈ లోక మాటలు మనల్ని సరిచేయలేవు. ఎంతవరకు సరిచేస్తే మనల్ని ఈ లోక మాటలు అది కొంతవరకే. కానీ దేవుని మాటలు మనల్ని పరిపూర్ణంగా సరిచేస్తూ ఉంటాయి. మనలో ఉన్న సమస్త లోపాలను ఆయనకే తెలుసు, ఆ దేవునికే తెలుసు. మన శరీరంలో వచ్చే బలహీనతలు కావచ్చు, మన హృదయ లోతుల్లో ఉన్న బాధ కావచ్చు, మనలో ఉన్న సమస్తము కూడా దేవునికే తెలుసు. దేవుడు ఆ మాట ద్వారా నిన్ను నన్ను హెచ్చరిక చేస్తూ బలపరుస్తూ ఉన్నాడు. దేవుని మాట తప్ప సరిచేయబడ్డానికి మరొక సాధనము ఈ భూమి మీద లేదు అని నేనైతే గట్టిగా నమ్ముతూ ఉంటున్నాను. అంటే సరిచేయాలి, ఒక మనము బాగుండాలి అంటే ఏది మనం తీసుకుంటే బాగుంటాం, ఏది వింటే బాగుంటామంటే అది కేవలము దేవుని మాట అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిత్య జీవానికి వారసులమగుటకు, మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగటానికి ఈ దేవుని మాటను మనం ఏ కొంచెం కూడా ఆటంక పెట్టకుండా పరిపూర్ణంగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును, పాటించేటువంటి హృదయాలను, భవిష్యత్తును దేవుడు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యవ్వనస్తునికి చెప్తూ ఉన్నాడు కదా, అయ్యా నీకు ఒకటి కొరతగా ఉంది, నీకు ఉన్నటువంటి లోపాలని నేను చెప్తూ ఉన్నాను అని ఆ యవ్వనస్తుడికి చెప్పాడు. మొదటిగా చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో, మార్కు సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో 21 నుంచి చూద్దాం. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. అదే రీతిగా చూడండి 22, అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అని, సత్పురుషుడు అని ఆయన గుర్తెరిగి పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళ మీద ఉండి అడిగిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి చెప్పినప్పుడు ఆయన ముఖం ఏమైందంట, చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ వ్యక్తికి ఏమి లేదు అంట, అక్కడ ఆ వ్యక్తికి వినేటువంటి మనస్సు లేదు. అంటే ఒక విశ్వాసికి కానీ, దేవుని బిడ్డలకు కానీ, దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి మనకు ఏం ఉండాలి అంటే దేవుని గద్దింపుకు లోబడేటువంటి వ్యక్తులముగా ఉండాలని దేవుడు మనకు ఈ సాయంకాల సమయంలో మరొక్కసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వాక్యాలను, ఈ లేఖనాలను మనము మన జీవితంలో అనేక సార్లు మనం చదువుతూ ఉండొచ్చు, అనేక సార్లు మనం ధ్యానం చేసి ఉండొచ్చు, అనేక సార్లు మనం వీటి గురించి విని ఉండొచ్చేమో. కానీ మరొక్కసారి మనకు అవకాశం ఇచ్చి దేవుడు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు కదా. దేవుని గద్దింపును మనం వ్యతిరేకించే వారంగా ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా అమితముగా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అక్కడ వ్యక్తికి కూడా చెప్తున్నాడు కదా, అక్కడ మాట స్పష్టంగా రాయడం చూస్తాం మనము. అతనిని ప్రేమించి అనే మాటను మనం చూస్తాం. అతన్ని ప్రేమించి అతన్ని గద్దింపుగా ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో కూడా మనము ఒక చక్కని మాటను మనం చూస్తూ ఉంటాం. దేవునిని అనగా ఆయన ప్రేమించిన వారిని ఆయన గద్దిస్తాడు అనే మాటను మనం చూస్తాం. అంటే దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారినే గద్దిస్తాడు. ఆ పైనున్న వచనాలను కూడా మనం చదివితే చక్కగా అర్థమవుతూ ఉంటుంది. ఆ అగ్నిలో పుటము వేయబడినటువంటి బంగారము, అట్లాగే దిశమలో కప్పుకొనుటకు తెల్లని వస్త్రములను, మన కనులకు చూపు కలుగుటకు కనులకు కాటుకయు, అవన్నీ కూడా నా దగ్గర కొనుక్కొనమని బుద్ధి చెప్పుచున్నాను అని ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ మాటలు చెప్పిన తర్వాత ఆయన ఎవరిని ప్రేమిస్తాడో వానినే గద్దిస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమ లేకపోతే గద్దింపు ఎక్కడి నుంచి వస్తుంది? ఒక వ్యక్తి మన మీద కోప్పడడం లేదు అంటే అది చాలా బాధాకరమైన విషయం. నిజంగా టీచర్స్కి కూడా కొంతమందికి తెలుసు, కొంతమంది స్టూడెంట్స్ని పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకుంటే వాడు తిరగబడతాడని భయం. అట్లాగే 10 మంది సంతానం ఉన్నారనుకోండి, కొంతమంది మాట వింటారు, కొంతమంది వినరు. వాళ్ళల్లో పూర్తిగా తిరగబడే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏం చేస్తాం, ఎక్కడ తిరగబడతారోనని విడిచిపెట్టేస్తూ ఉంటాం. అట్లాగే కొంతమంది స్నేహితులు కూడా ఉంటారు, పూర్తిగా గట్టిగా చెప్తే మన మీద రివర్స్ అవుతారేమోనని
విడిచిపెట్టేస్తూ ఉంటాం. కానీ ఒకసారి ఆలోచన చేయండి, మనల్ని పట్టించుకొని మన బాగోగుల గురించి మన లోపాల గురించి చెప్పి మన కోసం ఒకరు శ్రద్ధ తీసుకుంటున్నారు అంటే అది ఎంతో బాగుంటుంది కదా, వినడానికే చాలా బాగుంటుంది. అలాగే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, మన మీద ఆయన అమితమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. అట్లాగే చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనంలో, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాటను చదువుకుందాము. శిక్షను ఉపేక్షించువానికి, దాని కింద ఒక వచనం 18వ వచనంలో, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. ఎంత చక్కని మాట. అట్లాగే సామెతలు 1:23, 5:23 కూడా మీరు ఆ మాటలను చదవచ్చు. అంటే పైకి చదవద్దు, మీరు గమనించండి ఆ మాటలను. అంటే గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును అంటే దేవుని యొక్క మాటను మనం రిసీవ్ చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేటి దినాల్లో విని విడిచిపెట్టేవారుగానే ఎక్కువగా ఉంటున్నారు. వినడము దాన్ని లక్ష్య పెట్టడము అంటే దేవుని మాటను స్వీకరించడము, దాన్ని సరిచేసుకోవడం, ఆ గద్దింపుకు లోబడ్డం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము. మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనం నుండి 41 వరకు మనం గమనించినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ కలిగినటువంటి తుఫానును గద్దిస్తూ ఉన్నాడు. గద్దిస్తూ గాలిని ఆయన గద్దించాడు, తుఫానును గద్దించాడు. అయితే అవి ఆయనకు లోబడడం చూసి అక్కడ ఉన్నటువంటి శిష్యులు అనుకుంటున్నారు కదా, ఈయన ఎలాంటి వాడో, గాలి సముద్రము ఆయనకి లోబడుతూ ఉన్నాయి అనే మాటను వారు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. అట్లాగే మార్కు సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో కూడా చూస్తాము. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. ఆ చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్మని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను అని గద్దించినప్పుడు దయ్యములు వదిలి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సృష్టి లోబడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే మార్కు సువార్త 8వ అధ్యాయము 33వ వచనంలో కూడా మనం గమనించినప్పుడు, మార్కు సువార్త 8వ అధ్యాయము 33వ వచనంలో కూడా పేతురు గనక యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర పేతురు, అయ్యా నీకు ఇది కలగకుండును గాక అని అక్కడ అంటున్నప్పుడు యేసు ప్రభు వారు చెయ్యి పట్టుకుని గద్దిస్తున్నాడంట. అప్పుడు ఆయన శిష్యుల వైపు తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని చూసి అంటున్నాడు కదా, సాతానా నా వెనుకకు పొమ్ము అని అక్కడ గద్దించినప్పుడు సాతాను వెనుకకు వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ దేవుని మాటకు ఏమేమి లోబడుతున్నాయో మనం చూస్తున్నాం. దెయ్యాలు లోబడి వెళ్ళిపోయినాయి, అంటే ఆయన గద్దింపుకు లోబడి వెళ్ళిపోయినాయి, దూరంగా వెళ్ళిపోయినాయి. సృష్టి ఆయన మాటకు లోబడి ఆయనకు లోబడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే పేతురు కూడా ఆయన గద్దింపును విని అక్కడ లోబడ్డాడు కాబట్టి పేతురు ఎంతో ధన్యుడిగా మిగలడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని గద్దింపును నీవు నేను మనము స్వీకరించే స్థితిలో మనం ఉన్నామా, విడిచిపెడుతున్నామా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. నేటి దినాల్లో ఎవరూ దీనికి లోబడ్డం లేదంటే విశ్వాసులే గద్దింపునకు లోబడ్డం లేదు. చాలా సందర్భాల్లో ఇది మా పరిచర్యలో కూడా మేము చాలాసార్లు ఇట్లా 2-3 సార్లు మేము బాధపడుతూ ఉన్నాం. ఒకసారి అసలు మేము ఎందుకు వచ్చాము, సంఘాల్లో సేవకి ఎందుకు వచ్చాము, సంఘాల్లోకే ఎందుకు రావాలి అని మేము ఒకసారి ఇలాగే బాధపడుతూ ఉంటే ఒక సిస్టర్ గారు అన్నారు కదా, లేదు పాస్టర్ గారు అసలు అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అనొద్దు, ఇక్కడ దేవుడు సంఘాల్లో మీ ద్వారాగా జరగాల్సిన పరిచర్య ఎంతో ఉందని మేమైతే నమ్ముతున్నాము, ఇది మేము కళ్ళారా చూస్తూ ఉన్నాము అని. నిజమే, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రీతిగా పరిచర్య అవసరమై దేవుడు నిలబెట్టుకుంటాడని నేను అనుకుంటాను. మేము మా విశ్వాసంలో మా పరిచర్యలో మేము చూసి నేర్చుకున్నది, మా అనుభవంలో నుంచి చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ సంఘాలు
సరిచేయబడాలి. విశ్వాసులు ఇంకా ఇంకా ప్రభువుకు లోబడాలి, దేవుని మాటలో స్థిరపరచబడాలి, ఇంకా సమకూర్చబడాలి, కట్టబడాలి అనేది ప్రాముఖ్యమైన అంశం. ఇది మా అనుభవంలో నుంచి చెప్తున్న మాట. ఎవరు లోబడ్డం లేదంటే దేవుణ్ణి ఎరిగిన ప్రజలు, ఇదిగో ధర్మశాస్త్రాన్ని ఏ రీతిగా పాటించాడో, ఇదిగో వాక్యాన్ని తెలిసిన ప్రజలే, ఇదిగో చిన్నప్పటి నుంచి క్రైస్తవ జీవితంలో ఉన్నవారే దేవుని మాటను స్వీకరించలేనటువంటి స్థితిలో ఉన్నారు. దేవుని మాటను, ఆయన గద్దింపును ఎవరైతే స్వీకరిస్తారో ఆయనకు లోబడిన వారు ధన్యులు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైతే దేవుని మాటకు లోబడుతూ ఉంటారో వారికి నిత్య జీవమని దేవుడు తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. మరొక మాటను చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 23 నుంచి 27 వరకు ఉన్న వచనాలను, 23 నుంచి 27 వరకు. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తియందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము. తమ ఆస్తియందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. అంటే ఇక్కడ ఆస్తి దేవుడా అని రెండు పోల్చి చూస్తే, ఇక్కడ ఆస్తి కుటుంబమా, ఆస్తి దేవుడా అని పెట్టి చూస్తే, ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో చక్కగా మనకి దేవుడు ఆ మాటను తెలియపరుస్తున్నాడు. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు యేసు ప్రభువునందు గుప్తములై ఉన్నవి, దేవుని యందు గుప్తములై ఉన్నవి. ఇదిగో దేని మీద మనం నమ్మకం ఉంచాలి అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తుల విషయంలో, ఈ లోక సంబంధమైన విషయాల మీద కాదు, కానీ దేవుని మీద నమ్మకం ఉంచటం అని ప్రాముఖ్యమైన విషయం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేని మీద ఇక్కడ 2 బేరీజు వేసి చూస్తే, ఇదిగో బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి, ఆయనే మనకు సమస్తము ఇచ్చే దేవుడు. ఆ దేవుడు మనతో ఉంటే మనకి ఇంకేం కొదవా కదండి. దేవుడు మనతో ఉంటే మనకి ఇంకేమీ కూడా అవసరం లేదు. అంటే ఎప్పటికీ కావలసింది దేవుడు అప్పుడు సమృద్ధిగా మనకి ఇస్తున్నప్పుడు మనం దేన్ని హత్తుకుంటాం, ఏది కావాలని కోరుతాం? 2 పక్క పక్కన పెట్టినప్పుడు మనం ఏం కోరుకోవాలి అంటే దేవుని మీద నమ్మకాన్ని ఉంచి దేవునిని కోరుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి అంటే అదే మాట ఆ వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి అంటే ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే దేవుడు బీదలుగా ఉండమని చెప్పలేదు. దేవుని నమ్మిన బిడ్డలు బీదలుగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ కూడా చెప్పలేదు. ఆ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఆయన ప్రజలను అట్లాగే ఐగుప్తు నుంచి నడిపించినప్పుడు వారికి ఏమీ తక్కువ కాకుండా దేవుడు కాపాడాడు. అంటే మిగుల ఆస్తిపరులుగా దేవుడు ఉంచాడు. అట్లాగే సింహపు పిల్లలు లేమి కలిగి ఉంటాయి, కానీ ఆయనను ఆశ్రయించిన బిడ్డలకు ఏ కొదువ ఉండదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీతిమంతుని సంతానము భిక్షమెత్తరు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా వాగ్దానాలు, వాక్యాలు, నిజము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వ్యక్తి అయితే ఆస్తి మీద తనకు మిగుల ఆస్తిపరుడు కాబట్టి ఆ మాటలు తనకు సహించలేదు. దేవుని మీద నమ్మకాన్ని పెట్టలేక వ్యసన పడుతూ తను తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తిరిగి వెళ్ళిపోయాడు, ఇక వచ్చినట్లుగా కూడా మనకు అక్కడ కనిపించడం లేదు. అట్లాగే చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయము 3వ వచనంలో, వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆశతో వారికి ఉపచారము చేయిచు వచ్చిరి. 4 అని అంకేసి ఉంటుంది చూడండి. అనగా ఆయనకు ఉపచారము అని పాఠాంతరం. అంటే దేవునికి వారందరూ కలిసి వారు స్వస్థత పొందారు, బలం పొందుకున్నారు. అక్కడకు వచ్చి వారందరూ స్త్రీలు వారందరూ కూడా కలిసి ఏం చేస్తున్నారంటే ఉపచారము, వారికి కలిగినటువంటి ఆస్తితో ఉపచారము చేయసాగిరి అనే మాటను చూస్తూ ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనంలో కూడా ఆ మాటలు స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం కదా. మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించారు, మీ ఆస్తిని సైతము మీరు వదులుకోవడానికి మీరు ఇష్టపడ్డారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం.
దేవుని బిడ్డలకు ఉన్న లక్షణాలు ఎలా ఉండాలో స్పష్టంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుని కోసం అక్కడున్నటువంటి ఆస్తిని విడిచిపెట్టారు, వ్యయపరుచుకున్నారు, దేవునికి సమర్పించారు. దానితో పాటు కలిసి వారు ఉపచారం చేయసాగిరి, అంటే పరిచర్య చేశారు అనే మాటలను మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవునికి అంటే ఆస్తి మీద ఏ కొంచెం కూడా భ్రమ వ్యామోహం లేకుండా దేవునికి సమర్పించిన బిడ్డలను మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశమని ఈ శిలువ ధ్యానాల్లో దేవుడు ఈ వాక్యం ద్వారాగా మరొక్కసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఆ యవ్వనస్తుడికి ఏమి కొదువుగా ఉందో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, నీకు ఒకటి కొదువుగా ఉంది. ఇదిగో దేవుని మాట, యేసుక్రీస్తు ప్రభువారి మాట ఎంత ఉత్సాహంగా వచ్చాడో ఆ లోపాన్ని చెప్తే అంత ఉత్సాహంగా దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయాడు. అట్లాగే ఇదిగో నీకు ధనము మిగుల ఆస్తిపరుడు కాబట్టి అదంతా కూడా అమ్మి పేదలకి ఇచ్చి నీవైతే వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పినప్పుడు అది అతనికి నచ్చలేదు. విడిచిపెట్టుకోవడానికి ఏ కొంచెం కూడా ఆయనకి ఇష్టం లేదు. అంటే దేవుని పైన నమ్మకాన్ని ఉంచలేదు. అంటే ఇక్కడ ఆస్తిని విడిచిపెట్టడము అంటే అక్కడ స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం కదా, దానిపైన నమ్మకం ఉంచకపోవడం, అంటే ఆస్తి మీద నమ్మకం ఉంచి దేవుని నమ్మకపోవడం. అది కాకుండా దేవుని పైన పరిపూర్ణంగా నమ్మకం ఉంచాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ యవ్వనస్తుడైతే వ్యసన పడుతూ తిరిగి వెళ్ళిపోయాడు. నీవు నేను ఈ శిలువ ధ్యానాల్లో ఒకసారి మనం ఎలా ఉన్నామో మన విశ్వాస జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఒక చక్కని పాట ఉంటుంది కదా, యువకులరా పిల్లలరా దేవుని స్తుతించుడి, జీవితముల్ ప్రభువునకై సమర్పించి స్తుతించుడి, పెద్దలరా ప్రభువులరా యెహోవాను స్తుతించుడి, ఆస్తులను యేసునకై అర్పించి స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్, హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. అక్కడ ఆస్తులను, వారి జీవితాలను సమస్తము కూడా దేవునికి సమర్పించినటువంటి వ్యక్తులను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఈ ఆస్తి మీద నమ్మకం ఉంచొద్దని చెప్పినప్పుడు అతను వ్యసన పడుతూ తిరిగి వెళ్ళిపోయాడు. మనము ఏమి వదులుకుంటున్నాం దేవుని కోసం, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శిలువ ధ్యానాల్లో మరొక మాటను మనం చూద్దాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుంచి 31 వరకు ఉన్న మాటను మార్కు సువార్త 10వ అధ్యాయము. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు యహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పేతురు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, నీకోసం నువ్వు విడిచిపెట్టమన్నప్పుడు మేము విడిచిపెట్టాం, మా వలలు విడిచిపెట్టాం, మేము సమస్తాన్ని పాత జీవితాన్ని అంతా విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. దేవుని కోసం మనం ఏమి చేయాలి అంటే దేవుని కోసం దేవుడు చెప్పిన వాటిని విడిచిపెట్టాలి. మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయన సిలువను ఎత్తుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో నా నిమిత్తం అంటే నా కోసం మీరు భూములనైనను అక్కచెల్లెలనైనను కుటుంబాలనైనను ఆస్తులనైనను ఏమేమి ఉన్నాయో అవేమి అంటే అందరినీ వదులుకొని రమ్మని దేవుడు కూడా చెప్పట్లేదు. ఈ మాటలు తీసుకుని కొంతమంది రివర్స్లో కూడా చెప్తూ ఉంటారు. అందరినీ పూర్తిగా వదిలేసుకోమని కాదు, దేవుడా ఇదా అని పక్కన పెట్టినప్పుడు అక్కడ మన ప్రయారిటీ ఎలా ఉండాలంటే దేవునికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. మనం దేవునికి సమస్తము ఇచ్చేవారంగా ఉండాలి. మన జీవితము, సమయము, అట్లాగే మన ప్రేమ, మన హృదయము సమస్తము కూడా మన ఆస్తి దేవునికి ఎక్కువ శాతం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి.
అలా ప్రేమించి దేవుణ్ణి సేవించే విషయంలో ఏది ఆటంకంగా ఉందో, ఆటంకంగా ఉన్నది అది ఏదైనా కూడా వదిలిపెట్టుకోమని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇలా వదిలిపెట్టుకున్నప్పుడు మీకు కొంచెము శ్రమలు కలుగుతాయి. అంటే సిలువను ఎత్తుకొని నడుస్తున్నప్పుడు అనేకమైన శ్రమలు, నిందలు కలుగుతూ ఉంటాయి. కానీ ఆ శ్రమలు, హింసలు కలిగినప్పుడు దేవుని వైపు చూసి బలము పొందుకోవాలి, కానీ వెనకడుగు వేయకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ ఆ మంచి నేలను పడిన విత్తనాల గురించి కొన్ని మనం వింటూ ఉంటాం. కొన్ని రాతి నేల మీద పడిన విత్తనాలకు ఏమవుతుందంటే ఎండ తగిలినప్పుడు వాటిలో వేరు లేనందున అవి త్వరగా ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక మనలో నిండైనటువంటి విశ్వాసం ఒకవేళ లేదనుకోండి, నిండుగా వాక్యం మన హృదయంలో లేదనుకోండి, మనము అటు ఇటుగా అల్ప విశ్వాసంలో ఉన్నాము, మనం ప్రభువుకు దూరంగా ఉన్నామనుకోండి, ఆ ఎదుగుతూ ఉన్న విషయంలో కొంచెం ఏదైనా శ్రమ వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. అట్లాగే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ఏదైనా చిన్న శ్రమ కలగంగానే ఎవరు ఎక్కడ అలుగుతారంటే దేవుని మీద అలుగుతూ ఉంటారు. మేము ఎట్టి పరిస్థితుల్లో రాము, మా చర్చికి రాము, లేదు పలానా వాళ్ళ వల్ల మేము రాము అని అంటుంటారు. ఇది అల్పమైనటువంటి విశ్వాసం. ఇది ఎండ తగిలినప్పుడు ఎండిపోవడం అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వేరు లేనందున అంటే వేరు పారిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి, లోతైన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఇలా మనము విశ్వాసంలో ఎదిగినప్పుడు మన విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే ప్రభువు కోసం ఉపేక్షించుకొని దేవునిని వెంబడిస్తూ అలా ఉపేక్షించుకుని నడిచిన వారి విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే వారు నిత్య జీవానికి వారసులని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిత్య జీవానికి వారసులం అవడానికి మనమేమి చేయాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేసినప్పుడు మనము దేవుని కోసం అంటే దేవుని గద్దింపును మనం స్వీకరించే వారంగా ఉండాలి. అలాగే దేవుని కోసం మనం ఆయన పైన నమ్మకాన్ని పెట్టుకొని దేవుని కోసం విడిచిపెట్టే వారంగా ఉండాలి. అట్లాగే దేవుని కోసం ఉపేక్షించుకునే వారంగా ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాటలను మన విశ్వాస జీవితంలో అన్వయించుకుంటూ మనము ఆయన సిలువను ఎత్తుకొని ముందుకు నడుద్దాం. మన విశ్వాస జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ నా కోసం అంటే నా నిమిత్తం ఏమేమి వదులుకున్నారో అవన్నీ కూడా రెట్టింపు ఇస్తానని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆయనతో చిరకాలము జీవించేటువంటి భాగ్యం, నిత్య జీవములో జీవించేటువంటి భాగ్యం ఏమి వదులుకున్నామో దానికి రెట్టింపు ఆశీర్వాదాలను దేవుడు ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి మనము ఏమి వదులుకోవాలి, నేటి దినాల్లో ఎలా ఉన్నారు, ప్రభువు కోసం మనం ఏమి విడిచిపెట్టుకోవాలో వాటిని తప్పకుండా విడిచిపెట్టుకుని ప్రభువును అనుసరించి వెంబడించే వారంగా ఉండాలని దేవుడి మాటలను తెలియపరుస్తున్నాడు. దేవుడి ఈ మాటలను మన హృదయాల్లో, మన సంఘంలో, మన కుటుంబాల్లో నిండారుగా ఫలింపజేయునుగాక. ఆమేన్.